హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో చాలా స్పెషల్ అండ్ టేస్టీగా ఉంటున్న స్వీట్ రెసిపీ చెప్పబోతున్నాను. అదేంటంటే క్యారమెల్ సేమియా పాయసం. నార్మల్ సేమియా పాయసం కంటే కొంచెం డిఫరెంట్‌గా క్యారమెల్ ఫ్లేవర్‌తో టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా? ఈ పాయసం కోసం ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. అందులోకి బాదం పలుకులు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటాయండి తిన్నప్పుడు. సో ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉండండి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత కాచి చల్లార్చుకున్న 3 కప్పుల పాలని అందులో వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసి 2-3 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకొని ఇలా 2-3 పొంగులు వచ్చిందంటే మన సేమియా కుక్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కూడా. సో మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్యారమెల్ ప్రిపేర్ చేయడం కోసం మనం వేరొక గిన్నెలో అరకప్పు పంచదార వేస్తున్నాను. ఇక్కడ మీరు మీ స్వీట్నెస్కి సరిపడినట్టు మీరు వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు వాటర్ వేస్తున్నాను. పంచదార మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేస్తున్నానండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కొంచెం మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి. ఇన్ కేస్ మాడిపోతే పాయసం మొత్తం చేదొచ్చేస్తుంది. సో జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తే చాలండి. వెంటనే పక్కన పెట్టుకున్న సేమియాలోకి వేసేసి మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేయండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఈ స్టేజ్లోనే స్వీట్నెస్ చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ 2 టీ స్పూన్స్ వేసాను ఎక్స్ట్రాగా. ఆ వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది. సో మీరు కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకొని అందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్న చల్లగా తిన్న చాలా టేస్టీ డెలిషియస్గా ఉండే క్యారమెల్ సేమియా పాయసం రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనలీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.